పాస్టర్ ప్రవీణ్ పగడాల. పాస్టర్ గారు, ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోయారు మీరు? మీకు తెలీదా మాలాంటి అనాథలకి మీరు చాలా అవసరమని? మాలాంటి యవ్వనస్తులకి, తెలుగు రాష్ట్రాలకి, అనేక చోట్ల మన దేశానికి మీరు చాలా అవసరమని మీకు తెలియలేదా? ఎందుకు వెళ్ళిపోయారు? నిజంగా మీరు ఈ భూమి మీద లేకపోయినా ఎంతమందికి ఆశీర్వాదకారకంగా ఉన్నారో తెలుస్తుందా మీకు? దేవుని సేవకులు అగ్ని వంటి సేవ చేస్తున్నారు. అగ్ని 2 పనులు చేస్తుంది. ఒకటి, దహించు అగ్ని, తను వెలుగుతూ అనేకులను వెలిగిస్తుంది. అదే అగ్ని తేడా చేస్తే తగలబెట్టేస్తుంది. దేవుని సేవకుల ద్వారా వచ్చే ఆశీర్వాదం జ్యోతి లాంటిది. వాళ్ళు వెలుగుతూ మనల్ని వెలిగిస్తూ ఉంటారు. అంతేకాదు, మనం అనేకులను వెలిగించుటకు వాళ్ళొక చిన్న కొవ్వొత్తిలాగా వాళ్ళు కరుగుతూ మనల్ని వెలిగిస్తూ ఉంటారు. మనం వెలుగుతూ అనేకులను వెలిగించాలి. లేదు, దేవుని సేవకులను దూషిస్తూ మందు తాగాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, అది చేశాడు, వాళ్ళ భార్యతో గొడవలు ఉన్నాయి, లేకపోతే తను ఎలాంటోడో మీకు తెలుసా అసలు అని చెప్పి పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ అన్నీ పెట్టుకొని తందనాలాడుతూ రేటింగ్స్ కోసమో వ్యూస్ కోసమో ఎదుటి వాళ్ళ జీవితాన్ని తగలబెట్టేస్తే కనుక దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఖచ్చితంగా తగలెడతాడు. కాకపోతే ఆయన అన్నిటికంటే ముందు కరుణామయుడు, క్షమిస్తాడు. అందుకే సిలువలో మొదటి మాట కూడా వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కాబట్టి క్షమించమని చెప్పాడు యేసయ్య. క్షమిస్తాడు. చూసినంతసేపు చూస్తాడు. చూసి అప్పుడు చెప్తాడు. ఎంతవరకు క్షమించాలో, ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే చేస్తాడు. ఆ తర్వాత దహించు అగ్ని తగలెట్టేస్తాడు. దేవుని సేవకులు మనకి 2 విధాలుగా కనపడతారు. ఒకటి, మనం వెలిగే జ్యోతిలాగా మనం వెలుగుతూ అనేకులను వెలిగించామా, సరే ఆశీర్వాదం. లేదు, మంచితనాన్ని చేతగాంతనంగా తీసుకొని తోక జాడిస్తామంటే అదే అగ్నితో, అదే మంటతో తగలడిపోతారు. రెండిట్లో ఏది కావాలో మన చేతిలోనే ఉంది. మనకి విచక్షణ జ్ఞానం ఉండాలి. దేవుని సేవకులు ఎక్కడైనా మందు తాగుతారా? తాగరు. అసలు దేవుని సేవకుల గురించి తీర్పు తీర్చే అర్హత ఈ భూమి మీద ఎవడికి లేదు. అటువంటిది బంగారం లాంటి సేవకులను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారా? అతను మాట్లాడే ప్రతి మాట ఒక తోట. ఎంత స్పష్టత మాటల్లో, ఎంత వర్చస్సు ఆ ఫేస్లో, ఆ తేజస్సు, దేవుని వెలుగు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. అందుకే మనుషుల కంటే ఎక్కువగా దేవుడే ప్రేమించినట్టున్నాడు. నా బిడ్డ నా దగ్గరే ఉండాలని చెప్పి తీసేసుకున్నాడు.